పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సిలువ మార్గం రక్షణ మార్గం మరి ఈ తపస్కాలమందు దేవుని యొక్క దీవెనలు పొందటానికి ప్రభు యొక్క శ్రమలు పాటలను ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పీఠమునకు ముందు వేడుకొను జపము. తండ్రి దేవుడు సమస్తాన్ని సృష్టించి ఆనందించాడు. తన పోలికలో మానవాళిని సృష్టించి దీవించి పవిత్రతలో ఎదగమని కోరాడు. కానీ దైవాజ్ఞను మీరి దేవుని కంటే మేమే గొప్ప అన్న మనస్తత్వంతో ఆ అనుబంధాన్ని తెంపుకొని విలాసాలకు వినోదాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి తండ్రిని ధిక్కరించి దిగజారిపోయే దీనస్థితికి చేరుకున్నాడు మానవుడు. ఈ నీచ మనస్తత్వాన్ని గుర్తించిన యావే దేవుడు తన అత్యంత ప్రియ కుమారుని లోకోద్ధరణకై పంపించారు. పంపబడిన యేసు తన రక్తాన్ని నిత్య అర్పణ గావించి మానవాళి పాప మాలిన్యంను కడిగి పవిత్రమైన రక్షణ కల్పించాలని ఆశించాడు. అందుకై ఆ మహోన్నతుని శిలువధారి అయిన అనేక శ్రమలను బాధలను భరించి మనకు రక్షణ మార్గాన్ని చూపించారు. ఆయన నడిచిన ఈ శిలువధారిలో అనుదిన కష్టాలను నెమరు వేసుకుంటూ ఆయనతో నడువ మనలను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆ నిత్య రక్షణ అందించడానికి మహోన్నతుడైన యేసుక్రీస్తు నడిచిన మార్గమే ఈ శిలువ మార్గం. అది మనకు రక్షణ మార్గం. రండి, కదలి రండి, ఆ కరుణామైన బాటలో కలిసి సాగుదాం. యేసు నాదుడు వీలోను గాసి చెంది ప్రేమా మీరా దాసులన్ రక్షించెను. మొదటి స్థలము, నిర్దోషికి అన్యాయపు తీర్పు. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో శోధనలకు గురి కాకుండాటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయి వేటు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగింపుము, కానీ నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గం నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించిన యేసు శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖభారంచే అలసి సొలసి నిద్రకు లోనగుట చూసెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. లూకాసు సువార్త 22వ అధ్యాయము 39వ వచనం నుండి 46వ వచనం వరకు. నీతి న్యాయం సమపాలనలో సాగాలని కోరుకుంటున్న క్రీస్తుకు అన్యాయపు తీర్పు అనే చుక్కెదురైంది. అన్యాయం ఆనందిస్తుంటే నీతిమంతుని న్యాయం కరువయ్యింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థనతో శక్తిని పొందాలని మోకరిల్లి ప్రార్థించాడు క్రీస్తు ప్రభు. ఎదురయ్యే సమస్యలను వెంటాడే అన్యాయపు తీర్పును ఎదుర్కొనే శక్తి ఎక్కడుంది అని నిరాశపడక క్రీస్తుని మన ఆశ్రయంగా ప్రార్థించాలి. యూదుల అవమాన నిందారోపణ
దూషణ రీత్యా మానవునిగా ఓడిపోతానేమో అన్న నిరాశ యేసుకు కలిగిన, నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించాడు. ప్రార్థన. ఓ నా రక్షక, నా జీవితంలో ఎదురయ్యే కష్టాలకి, అన్యాయపు తీర్పుకి గురి అయినప్పుడు కృంగిపోకుండా సమస్యలకు పరిష్కార ప్రార్థనలోనే ఉందని గుర్తించే విజ్ఞానము నాకు దయచేయి ప్రభు. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మాయన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. భారమైన స్లేవామ్రాను క్రూరులైన యోధా జాతి వారు యేసు కేతిరి. రెండవ స్థలము, యేసు ప్రభుని భుజముపై అవమానపు శిలువ. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై ప్రాణమును దారిపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో దానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమియగలడు? మనుషు కుమారుడు దూతల సమేతంగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి ప్రతిఫలము ఇచ్చును. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు. యూదుల సాంప్రదాయం ప్రకారం సిలువ నీచమైనది. అది దొంగలు, దోపిడీదారులు మోయవలసిన అవమానకరమైన మొద్దు. కానీ యేసు ఆ సిలువను మోసుకొని కపాల కొండకు వెళ్ళారు. జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ అక్రమార్కులు విక్రమార్కులుగా విలయతాండం చేస్తున్న వారిని వినయముతో వారిపై విజయం సాధించసాగారు తన పయనం. యేసు నిర్దోషి అయ్యుండి అవమానకరమగు సిలువను ఆలింగనం చేసుకొని సంఘ శ్రేయస్సుకు శ్రీకారం చుట్టి సిలువకు విలువనిచ్చిన పవిత్రుడు. కష్టాల కొలిమిలో మాడక నీతిగల జీవితంలో అసత్యాన్ని సత్యంతో జయిస్తూ క్రీస్తులా ముందుకు సాగే శక్తినిమ్మని ప్రార్థించుదాం. ప్రార్థన. ఓ యేసు రాజా, రాజులా ఉండవలసిన మీరు సేవకునిగా జన్మించి విలువలేని సిలువకు నీ రక్తం ద్వారా గుర్తింపు తెచ్చి మమ్ము కష్టాల్లో ధైర్యంగా బ్రతికించున్నట్లు చేస్తున్నందుకు మీకు వందనములు. మీలో జీవించే మనోనిబ్బరతను మాకు ప్రసాదించండి. ఆమేన్.
పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మాయన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునగాక. ఆమీన్. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమీన్. మమ్ము బ్రోవా ప్రేమానంత కుమారించ వేడినాము, మిమ్మునేక దీక్షతో. మూడవ స్థలము, మన పాప భారం క్రీస్తుకు మొదటి పాటు. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. నా బలము నేల మీద చల్లిన నీటి వలె ఇంకిపోయినది. నా ఎముకలన్నీ పట్టు తప్పినవి. నా గుండె నాలునే మైనము వలె కరిగిపోయినది. నా గొంతు పెంకు వలె ఎండిపోయినది. నా నాలుక అంగిటికి అంటుకొనుచున్నది. నీవు నేను చచ్చి దుమ్ములో పడియుండునట్లు చేసితివి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 14-15 వచనములు. లక్ష్య సాధనలో ఎన్నో ఆటుపోట్లు, అవరోధాలు ఎదురవుతాయనే సత్యాన్ని క్రీస్తు తన శిలువ పయనము ద్వారా నిరూపిస్తూ ఉన్నారు. కొరడా దెబ్బలకు ఆయన దేహం ఛిద్రమై శక్తి క్షీణించి మన పాప భారమునే శిలువను మోస్తూ బోర్లపడ్డాడు. నీతి కోసం పోరాడే ప్రతి క్షణం అపాయకరమైనది, అవమానకరమైనది. అంతటితో ఆగక, అధైర్యపడక, తండ్రి దేవుని శక్తితో తిరిగి లేచిన క్రీస్తు సాగిస్తూనే ఉన్నారు ఆ శిలువ పయనం. మనం కూడా మన ఆశయ సిద్ధికై పోరాటంలో ఓడిపోక పరిశుద్ధాత్మ శక్తితో మన జీవన యాత్రలో కడవరకు సిలువనెత్తుకొని క్రీస్తుతో సాగుదాం. యేసు తన సిలువను మోసుకొని కపాలమును స్థలమునకు వెళ్ళెను అని యోహాను శుభవార్తలో వ్రాయబడి ఉన్నది. కావున మనం కూడా మన ఆశయ సిద్ధికై పోరాటంలో ఓడిపోక పరిశుద్ధాత్మ శక్తితో మన జీవన యాత్రలో కడవరకు సిలువనెత్తుకొని క్రీస్తుతో సాగుదాం. ప్రార్థన. ఓ నా క్రీస్తు రాజా, ఈ లోక యాత్రలో పాపాన్ని అధిగమించి పరిశుద్ధ జీవితాన్ని అలవర్చుకుంటూ లక్ష్య సాధనలో ఓడిపోక మిమ్మే అంటిపెట్టుకొని మీతో కలిసి నడిచే శక్తిని మాకు దయచేయండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మాయన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షించండి. ఆమీన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మలమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల ఆత్మల సర్వేశ్వరుని యొక్క కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. దేవా మాతా దీనురాలై దైవపుత్రున్ వెంబడించి స్లేవమోయుచుండగా. 4వ స్థలము. సిలువను మోస్తున్న తనయును చూచి తల్లడిల్లిన తల్లి. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లా నేను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీల్లో అనేకుల పతనములకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములకు బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూచుకొని పోనున్నది. లూకాసు సువార్త 2:34-35 వచనములు. దైవరాజ్య స్థాపన కోసం, మానవుల విముక్తి కోసం మోయలేని భారాన్ని భుజాన మోసుకుంటూ సాగుతున్న కుమారునికి ఎదురుపడింది మరియ తల్లి. తల్లి తనయుల వేదనాత్మక హృదయ స్పందన నుండి ఏరులుగా పారే కన్నీటిని దిగమ్రింగుకొని నిశ్చేష్టురాలైంది తల్లి మరియ. కానీ తనయుడు మాత్రం అడుగులు తడబడుతున్న ఎన్నుకొన్న జీవితానికి న్యాయం చేస్తూ అన్యాయానికి బలవుతున్న అభాగ్యుల రక్షణకై కంకణ బద్దులై ముందుకే సాగుతున్నాడు. ప్రభు, మా అనుదిన జీవితంలో బంధాలకు అనుబంధాలకు అతీతంగా విలువైన జీవితానికి ప్రాముఖ్యతనిస్తూ నిరంతర పోరాటంలో మీలా ముందుకు సాగే మనోనిబ్బరతను, గుండె ధైర్యాన్ని ప్రసాదించండి. ఆమేన్. ప్రార్థన. ఓ యేసుక్రీస్తువా, రక్షణ పయనంలో మీకు అనుబంధాలేవి అడ్డు కాలేదు. మమ్ము రక్షించటమే ధ్యేయముగా మీ అడుగులు దృఢంగా ముందుకు సాగాయి. అలా మేము కూడా మీ మార్గానుసరణలో స్థిరముగా నడిచే స్ఫూర్తిని మాకు అనుగ్రహించు. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశ్రదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. తల్లి యేసు నాదుంగాంచి తల్లడిల్లే సొమ్మాసిల్లే నుల్ల మెల్ల నీరాయన్. 5వ స్థలము. సిలువను మోయుటకు సిరేనియా సీమోనుని బలవంతం చేయుట.
యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. వారు యేసును తీసుకొని పోవుచున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతం నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూసిరి. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరచిరి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 26వ వచనం. జీవిత పయనంలో ప్రభు అర్థవంతంగా తన శ్రమల ద్వారా జీవిత ఔన్నత్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇంతేనా బ్రతుకంతా, ఇంతేనా భవితంతా, కొంచెమైనా మంచి లేదా, రవ్వంతైనా కాంతి రాదా అంటూ నిట్టూర్చే ప్రజలకి క్రీస్తే ఒక ఆశాకిరణమయ్యారు. ఆ ఆశాకిరణం కనుమరుగయ్యే లోపు దారి వెంట వెళ్ళే సీమోను కర్తగా కాక కార్యకర్తగా ఉండిపోయాడు. తొట్టిల్లుతున్న జీవితాలకి తోడు నీడై బ్రతికే భారమంటూ కృంగిపోతున్న సమస్యలకి సహాయాన్ని అందించకపోయినా కీడు తలపెట్టకుండా ఒక మంచి లక్షణాన్ని సీమోనును చూచి నేర్చుకుందాం. ప్రార్థన. ఓ నా యేసువా, నా ప్రార్థన నీకే విధంగానూ గౌరవం చేకూర్చలేదు. మీకు సహాయపడగలిగేటంత శక్తి నాకు లేదు. కానీ మీ దయాళత్వాన్ని కొంత అనుగ్రహించిన ఎడల నేనును ఇతరులకు సహాయపడే లక్షణాన్ని అలవర్చుకుంటాను. ఆమీన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మాయన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షించండి. ఆమీన్. దేవవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయం అందున ప్రార్థించండి. ఆమీన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులేక ఆత్మల సర్వేశ్వని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. గాసినుంది స్లేవామోయు యేసు స్వామి మోము తోడ్చే వాసిగా వేరోనికా. 6వ స్థలము. రక్తసిక్తమైన క్రీస్తు ముఖమును తుడిచిన వెరోనిక. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. దైవ చిత్తం వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యం గాని చక్కదనం గాని లేదయ్యెను. మనలను ఆకర్షించు సొబగేమియు అతనిలో కనిపింపదయ్యెను. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు బాధామయుడును అయినవాడు. నరులు అతని వైపు చూచుటకై ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనం భావించితిమి. కానీ అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనం అందరమును గొర్రెల వలె దారి తప్పితిమి. అందరమును మన త్రోవను మనం వెళ్ళిపోయితిమి. కానీ ప్రభు మనందరి దోషమును అతని మీద మోపెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం
2వ వచనం నుండి 6వ వచనం వరకు. క్రీస్తు ప్రభు తన తండ్రి మీద పూర్తి నమ్మకంతో భుజాలపై తన భారాన్ని మోసుకుంటూ సాగుతున్న పయనంలో శరీరంలో బలహీనత, హృదయంలో వేదన, రక్తసిక్తమైన ముఖముతో ఉన్నప్పుడు ఆయనను అవహేళన చేస్తూ హీనంగా చూస్తున్న మనుషుల మధ్య నుండి ఒక మహిళ సాహసంతో వచ్చి ఆయన ముఖాన్ని తుడిచింది. ఆమె వెరోనిక. సవాళ్లతో కూడుకున్న ఇప్పటి సమాజంలో మీకు సాక్షులుగా నిలిచి ఉండే ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాం. ఇహలోక జీవనాన్ని మీరు చూపిన మార్గంలో మలుచుకోలేక సతమతమవుతూ ఉన్నాం. ప్రార్థన. ఓ యేసు ప్రభువా, మీ వాళ్ళే మీకు శత్రువులైన తరుణంలో మిత్రురాలుగా మీకు తోడు నిలిచిన వెరోనిక సాహసాన్ని మాకు దయచేయండి. కుటుంబంలో, సంఘంలో పేరుకుపోయిన అవినీతిని తుడిచివేసే శక్తిని వెరోనికలా మాకును అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశ్రదింపబడిన వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. క్రూరాయుధ గుంపు యేసున్ ఘోరారీతి పట్టి కొట్టి మేరలేక మోదిరి. 7వ స్థలము. అవినీతి భారం. యేసుకు 2వ పాటు. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఎలైనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. అప్పుడు సైనికులు ఆయనను రాజభవన ప్రాంగణమునకు తీసుకుని పోయిరి. సైనికులందరూ సమావేశమై పిమ్మట వారు యేసుకు ఊదా రంగు వస్త్రములను ధరింపచేసిరి. మొండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. యూదుల రాజా, నీకు జయము అని ఆయనకు నమస్కరింపసాగిరి. మరియు కర్రతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరింపసాగిరి. మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు. జీవితం సాగే ఒక ప్రవాహం లాంటిది. ప్రవహించే నీరు రాళ్ళు, రప్పలను, తుప్పలను, తెప్పలను చదును చేస్తూ సారవంతమైన నేలలో మేలి పంటలను అందిస్తుంది. అందుకే పారే నీరు తీయగా ఉంటుంది. మనిషి జీవితం కూడా ఒక ప్రవాహం లాంటిదే. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లకు, కష్ట నష్టాలకు ఎదురొడ్డి సాగే జీవితమే తృప్తికరమైనది. యేసు మానవ రక్షణ ప్రయాణంలో శక్తి క్షీణించి పడిపోయినా కూడా కృత నిశ్చయంతో పైకి లేచి ముందుకు సాగారు. పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వచనంలో పలికిన రీతిగా, దేవుని కొరకు నేను జీవించుటకు గాను ధర్మశాస్త్ర విషయమున చనిపోతిని. క్రీస్తుతో పాటు నేనును సిలువ వేయబడితిని. కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు.
అన్న సత్య వాక్కును ఆధారం చేసుకుని మన జీవితాల్లో ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించి క్రీస్తుల మరలా లేచి మన జీవిత పయనాన్ని సాగిద్దాం. ప్రార్థన. నా దేవా, నా జీవిత సమస్యల్లో ఓడిపోయి దిక్కుతోచక నిరాశతోనున్న సమయంలో మిమ్ము చూచి ఉత్తేజాన్ని పొంది తిరిగి నా పయనాన్ని సాగించేందుకు కావలసిన శక్తిని, భక్తిని నాకు అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నేను మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సిలువ మార్గం మనందరికీ రక్షణ మార్గం కావున దయచేసి భక్తి శ్రద్ధలతో పాల్గొని మీకు హృదయంలో ఆనందాన్ని కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ నా చిన్న ప్రయత్నాన్ని దీవించి దేవుని యొక్క దీవెనలు పొందమని ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. ఆమేన్.